మంచిర్యాల జిల్లా మందమరిలో యువతకు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై యువతకు అవగాహన సదస్సు ర్యాలీతో భారీ ప్రదర్శన నిర్వహించారు. మందమరి పట్టణంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి జీఎం దేవేందర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణపై వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాల్లోని చివరి రోజు గురువారం మందమరి పట్టణంలో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. మత్తు పదార్థాలను సప్లై చేసేవారు ఉంటే వినియోగదారులు తప్పకుండా ఉంటారని, కావున డ్రగ్స్, గంజాయి అక్రమ సరఫరా చేసే వారిపై నిఘా ఉంచాలని, విద్యార్థులకు అలాంటి వారి సమాచారం ఉంటే తల్లిదండ్రులకు గాని అధికారులకు గాని తెలియజేయాలని అన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మినా, సరఫరా చేసినా, సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సింగరేణి హైస్కూల్ నుండి మార్కెట్ వరకు విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మందమరి సిఐ శశిధర్ రెడ్డి, పిఎస్ శ్యామ్ సుందర్, ఎస్ఐ రాజశేఖర్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందే ఇవ్వండి ర్యాలీ. అంతర్జాతీయ మనం ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మందమరి జిఎం గారు, ఎస్ఓ గారు, పర్సనల్ మేనేజర్ గారు ముఖ్య అతిథులు హాజరైనారు. వారం రోజులుగా గంజాయి రహిత సమాజం కోసం మనం ఎటువంటి కృషి చేయాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యార్థులతోటి, తర్వాత అన్ని వర్గాలతోటి మందమరి సింగరేణి అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి వీటి వల్ల జరిగే నష్టాలను తెలియజేసే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి సింగరేణి జీఎం గారికి, ఎస్ఓ గారికి, పర్సనల్ మేనేజర్ గారికి, ఎంఈఓ గారికి వీటి వాడకం గురించి సంపూర్ణ అవగాహన నాతో పాటు ఏ ఒక్కరిన పడకుండా కొనుగోలు చేసే పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత సమాజమే ముందే ఇవ్వండి ర్యాలీ. అవుతానని, వీటి వాడకం గురించి సంపూర్ణ అవగాహన నాతో పాటు ఏ ఒక్కరిన పడకుండా కొనుగోలు చేసే పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారో, నేను తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొంటాను సార్. మరి ఇంత మంచి కార్యక్రమం మనం నిర్వహించాలని సార్ చెప్పిన వెంటనే నేను వచ్చేసాను. మరి విద్యార్థులు ఆల్రెడీ భక్తులు డ్రగ్స్ యొక్క వినియోగం వలన కలిగే నష్టాల గురించి మీ అందరికీ తెలియజేశారు. మరి సమాజంలో సప్లై ఉంటే వినియోగదారులు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఈ డ్రగ్స్ ఎవరైనా వినియోగించినట్లయితే విద్యార్థులు మరి వెంటనే వారి తల్లిదండ్రుల ద్వారా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే
మరి దాన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. మనం సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి చెడు వ్యసనాలు ఉండకూడదు. మరి దీని వలన మన ఆరోగ్యం ఖరాబ్ అవడమే కాకుండా మన జీవితం ఖరాబ్ అవుతుంది. మన తల్లిదండ్రులకు కూడా మనము బాధను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. మీ భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ సప్లై చేసే వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే వెంటనే పోలీస్ శాఖ వారికి తెలియజేస్తే వారు తగు చర్యలు తీసుకుంటారు. అదే విధంగా మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ ను వినియోగించకూడదు. దీని వలన ఎంతో నష్టం ఉంది. మరి మన బంధువులకి, మన తల్లిదండ్రులకి మన చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు మరి ఒకసారి ఈ ర్యాలీలో పాల్గొని మీ తరపున మరి డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి, డ్రగ్స్ కు దూరంగా ఉండడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ ర్యాలీ మనము చేయబోతున్నాం. మనం గత వారం రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఈ డ్రగ్ అబ్యూజ్ అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఏంటి, అవి ఎలా ఉంటాయో వివిధ కార్యక్రమాల ద్వారా మనము అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్కూళ్ళల్లో, తర్వాత అన్ని చౌరస్తాలలో చేసినాము. ముఖ్యంగా డ్రగ్స్ అంటే ఏంటిది అంటే సిగరెట్స్, మత్తును కలిగించేటి సిగరెట్స్, ఆల్కహాల్, గంజాయి. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలా భయంకరంగా తయారైంది సిచ్యువేషను. మనము గత చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాము. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేశాము. కొంతవరకు సక్సెస్ అయినాము, కొంతవరకు తగ్గించగలిగినాము. కానీ పూర్తి స్థాయిలో ఈ గంజాయిని మనం తగ్గించలేకపోయినాము. అందుకొరకే మళ్ళీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పోలీస్ శాఖ వారు యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు నుండి ఒక 1 వీక్ యాంటీ డ్రగ్ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ శ్రీ రవీందర్ సార్ గారు వచ్చారు. మరి వారు మందమరి పట్టణ సిఐసి శశిధర్ రెడ్డి గారు, రాజశేఖర్ ఇన్స్పెక్టర్ గారు, మీ లయన్స్ క్లబ్ వారు, ఆ సింగరేణి అధికారులు మరియు పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమము. మరి వక్తలందరూ చెప్పారు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు. మరి విద్యార్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎవరైనా ఈ మందమరి పట్టణాన్ని జీరో టార్గెట్ అంటే జీరో డ్రగ్ టౌన్ గా మరి ఏసీపీ గారు చెప్పారు. ఈ జీరో డ్రగ్ టార్గెట్ గా అచీవ్మెంట్ చేయడానికి మరి అందరూ మన వంతు కృషిగా చేయాలి. ఇప్పుడు ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ గా మరి సెల్ఫీ దిగి మరి మనకు ఒక సర్టిఫికెట్ ను కూడా పోలీస్ శాఖ వారు ప్రదానం చేయించున్నారు. మరి విద్యార్థులందరూ ఎక్కడైతే ఎవరైనా డ్రగ్ సప్లై చేసినా, డ్రగ్ వినియోగించినా మరి తల్లిదండ్రులకి, తర్వాత పోలీస్ శాఖ వారికి ఇంటిమేట్ చేస్తే తగు చర్యలు తీసుకొని ఈ డ్రగ్ నిర్మూలన కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేస్తారు. ఇదొక పెనుభూతంగా సమాజానికి తయారైంది. కాబట్టి డ్రగ్స్ ను అందరూ నిర్మూలించడానికి కృషి చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తూ నేను ముగిస్తున్నాను. జై సింగరేణి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ఈ రోజు చివరి రోజు. ఈరోజు మనము మందమరి పట్టణంలో సీఎం వారి అఫీషియల్స్, తర్వాత యూత్, తర్వాత లయన్స్ క్లబ్, తర్వాత ఈ స్కూలు ఆవరణంలో మన ర్యాలీ స్టార్ట్ చేయబోతుంది. మన పిల్లలకు ఒక అవగాహన కల్పించాలి. మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగే నష్టాలు, అవి ఏ రూపకంగా ఎలా దొరుకుతున్నాయి, ఎట్లా వాడుతున్నారు ప్రస్తుతము, వాటి యొక్క దుష్పరిణామాలు ఏందనేది వక్తలందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము గత సంవత్సరం నుంచి కూడా ఎంతో శ్రమించి మనం కేసులు పెట్టడం ద్వారా, తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించడం ద్వారా కొంతవరకు సఫలీకృతమైనము, ఇంకా పూర్తిగా కాలేదు. సో డ్రగ్ ఫ్రీ మందమరి పట్టణం మనము అది చేయడం కోసం ఇంకా ఎఫర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందులో భాగంగానే మనము అవగాహన కార్యక్రమాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు చివరి రోజు మనం ర్యాలీ ద్వారా
డ్రగ్స్ యొక్క వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లాస్ట్ డే ఈరోజు ర్యాలీ చేసి అవగాహన కల్పించడానికి ఇక్కడికి గ్రౌండ్కి రావడం జరిగింది.